హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. FIJCM మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. అయితే దేవుడు ఈరోజు ముఖ్యంగా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన చేసినప్పుడు మనము ఏ విధంగా దేవుని వద్ద నుంచి పొందుకోవాలి, ఏ విధంగా దేవుని ఆశీర్వాదములను ప్రార్థన ద్వారా మనం పొందుకోవాలి. అయితే ఇక్కడ యాకోబు ఏ విధంగా రాశాడు, దేని గురించి ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఇక్కడ మనకు యాకోబు 5వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ రాయబడి ఉంది. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థ పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే మీరు ప్రార్థన చేయుడి అంటే మనం ప్రార్థన చేస్తున్నాం కదా. మరి అంటే ఇక్కడ మీరు స్వస్థత పొందునట్లు, అంటే హాస్పిటల్కి వెళ్తే స్వస్థత పొందుతాం కదా, ఏదైనా మెడిసిన్ తీసుకుంటే స్వస్థత పొందుతాం కదా, మరి ఏదైనా ఆయుర్వేదిక్ ఏదైనా చిట్కాలు ఏదైనా వాడితే మనము స్వస్థత పొందుకుంటాం కదా. మరి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు కూడా మీరు స్వస్థత నొందుతారు అని రాయబడింది. మీరు స్వస్థత నొందినట్లు అంటే యేసుప్రభు వారి వద్దకు అనేకులు వచ్చినప్పుడు, యాకోబు చూసినప్పుడు, ఆయన అనేకుల మీద చేతులు ఉంచినప్పుడు, వారి గురించి ప్రార్థించినప్పుడు వారు స్వస్థత నొందారు. ఇంకా ఎజికియా కూడా మనం చూసుకున్నట్లయితే రాజు ఆయన ప్రార్థించిన వెంటనే దేవుడు ఆయనను స్వస్థపరుస్తాడు. అయితే ఈ స్వస్థత అనేది ప్రార్థన ద్వారా కూడా జరుగుతుంది అని ఇక్కడ ఒక విశ్వాసంలోకి యాకోబు వచ్చినట్టు మనం ఇక్కడ చూస్తాం. అందుకని అక్కడ క్లియర్గా రాయబడి ఎందుకు ఆయన రాశాడు, ఎందుకంటే ఇది ఆయన జీవితంలో అక్కడ ఆయన చూస్తున్న విషయంలో నిజముగా జరిగింది కాబట్టి ఆ జరిగిన విషయాన్ని మనతో పంచుకొని మీరు కూడా స్వస్థత నొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే అస్వస్థతో ఉన్నారో, ఎవరైతే బాధలో ఇబ్బందులో ఇరుకులో ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. యాకోబు 5:16. అయితే ఒకరికొకరు ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత నొందుతారు అంటున్నారు. నీతిమంతుని ప్రార్థన, ఇక్కడ నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము కలిగినదై ఉండును. అంటే ఆ ప్రార్థన అనేది బహుబలము కలిగి ఉంటుందంట. ఏదో మనం నార్మల్ ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం, ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనుకుంటాం, కానీ అది చాలా బలమైందంట. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అంటే అది చాలా బలము కలిగి ఉంటుందంట. మనం ఏదో ప్రార్థన కదా చేసేద్దాం అయిపోయింది అని అనుకుంటాం, కానీ ఎప్పుడైతే ఆ ప్రార్థన యొక్క శక్తిని మస్తు బలం అంట, చాలా మనపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. అంటే ఇక్కడ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన అంటే ఎంత బలమైంది, ఎన్ని కార్యాలు చేయగలదు, ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా స్వస్థత నొందుతాడు, స్వస్థత నొందినట్లు ఒకరికొకరొకడు ప్రార్థన చేయుడి. అంటే ఆ ప్రార్థన అనేది బహుబలము కలిగినదై ఉండి ఆ వ్యక్తిని స్వస్థపరచగలదు అంటున్నాడు. అంటే అంతగా ప్రార్థన పనిచేస్తుంది అని ఇక్కడ యాకోబు మనకు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుచు క్లియర్గా రాస్తున్నాడు ఇక్కడ. అయితే అదేవిధంగా 17వ వచనం మనం చూసినట్లయితే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అయితే ఇక్కడ ఏలియా గురించి రాశాడు. అయితే ఆయన కూడా మనలాంటి ఒక స్వభావం గల మనిషే. ఆయన కూడా భయపడ్డాడు, ఆయన కూడా పారిపోయాడు, ఆయన కూడా కొన్ని సందర్భాల్లో వెనుకంజ వేశాడు, భయపడ్డాడు, మనలాగానే ఉన్నాడు ఆయన కూడా. కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు
ఆసక్తితో ప్రార్థన చేయగా, అంటే ఆ ప్రార్థన ఫలం అనేది నాకు వస్తుంది, నేను ప్రార్థించిన తరువాత దేవుడు కార్యము చేస్తాడు అనే ఆసక్తి, అనే ఒక విశ్వాసము ఏలియాకు ఉంది. నేను పడిపోతున్నా, నేను ఇబ్బందిలో ఉన్నా, నేను ఇరుకులో ఉన్నా, నేను భయపడుతున్నా, నేను ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నాకు విడుదల జరుగుతుంది. నేను ప్రార్థించిన వెంటనే దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆయన వింటాడు అని ఇక్కడ ఏలియా వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. భూమి మీద వర్షమే లేదంట 3.5 సంవత్సరాలు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వారు దేవుని విడిచిపెట్టి, ఆ రాజు దేవుని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకం కార్యాలు అతను చేస్తున్నప్పుడు ఆ కాలంలో, అయితే ఈయన 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని ప్రార్థన చేశాడంట. అప్పుడు అక్కడ మొత్తం కరువు రావడము, అప్పుడు వారు దేవుని వైపు తిరుగుతారు. అంటే ఇక్కడ మనలాంటి స్వభావం గల మనిషే, అందుకే రాయబడింది, క్లియర్గా రాస్తున్నాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే ఆయన వర్షము రాకుండా ఆపివేశాడంట. అంటే ఏలియా ఆసక్తితో ప్రార్థించినట్లు మనం కూడా ప్రార్థించినట్లయితే మనము కూడా కొన్ని సమస్యలను ఆపుకోగలుగుతాం, కొన్ని ప్రాబ్లమ్స్లను మనం ఆపుకోగలుగుతాం. మీకు రావాల్సిన శిక్షను, రావాల్సిన కొంచెం ఆటంకాలు అవ్వచ్చు, అప్పు కావచ్చు, ఏదైనా ఫ్యూచర్లో జరగబోయే పరిణామాలను ఈ యొక్క ఆసక్తితో ప్రార్థించిన ఏలియా ఏ విధంగా అయితే పడబోయే వర్షాన్ని ఏ విధంగా ఆపాడో 3.5 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు వర్షము ఆపివేయడం అనేది ఒక చాలా గొప్ప విషయం. అంటే అతను ఆ యొక్క సృష్టిని, ఆ వర్షము ఒక 6 నెలల తర్వాత వర్షాకాలంలో వర్షం వస్తుంది. అయితే ఈయన వర్షాన్ని ఆపాడంటే ఆయన ఏదో స్పెషల్, ఆయనకు కొంచెము జ్ఞానం ఎక్కువగా ఉంది, ఆయన కొంచెం గొప్పవాడు అని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన మనలాంటి స్వభావం గల మనుషుడే. అంటే ఇక్కడ మనం కూడా అలా ప్రార్థించి మన పరిస్థితులు, మన యొక్క కాలాలను మనం కూడా మార్చుకోవచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి ఏలియా మనలాంటి స్వభావం గల మనిషి అయినప్పుడు, ఆయన ఆసక్తితో ప్రార్థించినప్పుడు కార్యాలు జరిగాయి. మరి మనకు కూడా మనము ఆసక్తితో ప్రార్థించినప్పుడు మనకు కూడా కార్యాలు జరుగుతాయి అని విశ్వసించాలి. అయితే 18వ వచనం, అతడు మరలా ప్రార్థన చేయగా, అతడు మరలా ప్రార్థన చేశాడంట. ఏలియా ఏం చేశాడంటే మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వర్షాన్ని, ఏలియా మన వంటి స్వభావం గల 17వ వచనం, మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అంటే భూమి మీద వర్షం పడలేదు. అయితే అతడు మరలా ప్రార్థన చేయగా, 18వ వచనము, ఇక్కడ ఆయన మరలా 3.5 సంవత్సరాల తరువాత మరలా అతను ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఈ సామర్థ్యము, నేను అరే ఈ 3.5 సంవత్సరాలు నేను ఏదో తప్పిదం చేశానేమో కదా, నేను దేవునికి విధేయతగా లేనేమో కదా, దేవుని మాట వినలేదేమో కదా, అంటే కొన్ని సందర్భాల్లో పడిపోయినప్పుడు ఇది పని చేయదేమో, ప్రార్థన పని చేయదేమో అనుకుంటాం. కానీ ఇక్కడ మనలాంటి స్వభావము కల ఏలియా అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. కృష్ణ అక్కడ మరలా, ఇక్కడ చూసినట్లయితే అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలము ఇచ్చెను. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. అతను మరలా ప్రార్థన చేశాడట. 3.5 సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థన చేసినప్పుడు భూమి పంట ఇచ్చింది, ఆకాశము వర్షాన్ని ఇచ్చింది.
అంటే మనలాంటి స్వభావం గల వ్యక్తి ఇలాంటి పరిస్థితులను మార్చినప్పుడు మరి మనం ఎందుకు చేయలేము? మనం ఎందుకు ఆయన సామర్థ్యాన్ని మన జీవితంలో మనం ఎందుకు చూడలేము? మనము అది జరగదేమో, ఈ కార్యము జరగదేమో అని మన ఉద్దేశాలను మనంతలా మనమే వాటిని ఆ విధంగా అనుకొని మనమే ఆగిపోతున్నాం. ఏలియాకు చేశాడు దేవుడు. ఏలియా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. మన పరిస్థితులను కూడా మారుస్తాడు. ఈ అప్పు అనేది ఇక మీద ఉండకుండా చేయగలడు. ఈ అనారోగ్యం మరలా మరలా రాకుండా దాన్ని పూర్తిగా తీసివేయగలడు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, అందుకనే నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనది, బలము కలిగి ఉంటుందంట. అందుకని మీరు ఒకరినొకరు ప్రార్థన చేసుకొనుడి. ఒకరి గురించి ఒకరు ప్రార్థించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే స్వస్థత పొందుకుంటారన్నాడు. అతడు మరలా ప్రార్థించినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చిందంట. అయితే ఇక్కడ 13వ వచనంలో యాకోబు 5:13 చదువుకుందాం. 5:13 గమనించినట్లయితే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా? శ్రమ అనగా ఏదైనా అప్పు కావచ్చు, ఒక ఇల్లు అద్దె కట్టాలేమో, అరే ఇప్పుడు లేవు కదా, అదొక శ్రమగా మారచ్చు. తర్వాత ఏదైనా అనారోగ్యం రావచ్చు, ఆ అనారోగ్యం శ్రమ కావచ్చు. అనారోగ్యం అనే శ్రమ కావచ్చు, అప్పు అనే శ్రమ కావచ్చు, ఏదైనా ఒక శ్రమ కావచ్చు. అయితే ఇక్కడ 13వ వచనంలో, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అయితే మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎప్పటి వరకు ప్రార్థన చేయగలడు? ఏ విషయంలో ప్రార్థన చేయగలడు? ఎంతవరకు ప్రార్థన చేయగలడు అంటే, ఆ ఒక సమస్య, ఆ ఒక శ్రమ అనేది ఏ విధంగా మారాలంటే సంతోషముగా, అరే అప్పు కట్టేస్తాం, అయిపోయింది, ఇక అనారోగ్యం నుంచి బయటకు వచ్చాము, ఈ మరణకరమైన రోగం నుంచి బయటకు వచ్చాము, సంతోషంగా మారే వరకు అతడు ప్రార్థన చేయాలంట. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు 13వ వచనం, అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన, ఇక్కడ సంతోషము కలిగినప్పుడు అతడు కీర్తనలు పాడవలెను. అంటే ఆ ఒక సమస్య, ఆ ఒక ప్రాబ్లము సంతోషముగా మార్చబడాలి. ఎప్పుడైతే సంతోషముగా ఆ యొక్క శ్రమ మారుతుందో అప్పుడు ఆ సంతోషంతో మీరు కీర్తనలు పాడవలెను అంటున్నాడు. ఆ శ్రమ ఎప్పుడైతే సంతోషంగా మారుతుందో అంతవరకు మనము ప్రార్థిస్తూ ఉండాలన్నాడు. ఆ శ్రమ వెళ్ళే వరకు మరలా మరలా ప్రార్థించి, ఏలియా మరలా ప్రార్థిస్తాడు. వర్షం పడుతుందా చూసిరా అని తన శిష్యులతో చెప్పి వెళ్ళి చూడు అంటాడు. వర్షము ఛాయలు ఏమైనా ఉన్నాయా, మేఘాలు వస్తున్నాయా లేదా చూడు అంటాడు. తర్వాత మరలా ప్రార్థిస్తాడు. అంటే శ్రమ వెళ్ళే వరకు, ఒక సమస్య తీరే వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆ సమస్య ఈయనకు తెలుసు, ఖచ్చితంగా దేవుడు వర్షాన్ని ఇస్తాడు, కాబట్టి మరలా నేను ప్రార్థిస్తా అని 7 సార్లు ప్రార్థించాడు. ఒకవేళ 7సారి ఆ వర్షము, ఆ మేఘము రాకపోతే అతను ఆపేవాడు కాడు. ఆ ప్రార్థన ఆపేసి, అరే అవడం లేదు కదా, ఇక ప్రార్థించడం ఎందుకు, అరే సమస్య పోవడం లేదు కదా, ఇక ప్రార్థన చేయను అనలేదు. ఆయన మరలా ప్రార్థించాడు. ఒకవేళ 7 సార్లు ప్రార్థించిన తర్వాత వర్షము రాకపోతే అతడు మరలా ప్రార్థించేవాడే, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు కాదు, ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయేవాడు కాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన కలిగి ఆయన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. అయితే ఆ ప్రార్థన ఖచ్చితముగా విడుదలనిస్తుంది, ఖచ్చితంగా ఆ కార్యమును జరిగిస్తుంది అని అతను 7 సార్లు ప్రార్థించిన తర్వాత ఒక మేఘము, అరిచేతు అంత మేఘము రావడము తన శిష్యుడు చూసి, మేఘాలు వస్తున్నాయని చెప్తాడు. అప్పుడు వెళ్ళు, రాజుతో చెప్పు, గొప్ప వర్షం రాబోతుంది అని చెప్పి ఇలా రథములో వెళ్ళుచుండగానే అక్కడ గొప్ప పెద్ద వర్షము రావడము, పంట పండడము, ఆ కరువు అంతా పోవడము జరుగుతుంది. అంటే
ఆ ప్రార్థన అనేది మరలా మరలా అతను చేసినట్లు మనం గమనించవచ్చు. మరలా ప్రార్థన చేస్తాడంట, మరలా ప్రేయర్ చేస్తాడు, మరలా అతను గోచాడి మనస్పూర్వకమైన ప్రార్థన, విజ్ఞాపన కలిగిన ప్రార్థన బలము కలిగి ఉంటుంది, ఖచ్చితంగా అది జవాబునిస్తుంది అని ఏలియాకు తెలుసు. ఏలియా మళ్ళాంటి స్వభావం గల మనిషే, కానీ అతనికి ఏం తెలుసు అంటే నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నీతిమంతుని ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, గొప్ప విడుదలను ఇస్తాడు అని ఈ యొక్క ఏలియాకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఆయన 7 సార్లు అయినా, 70 సార్లు అయినా, 100 సార్లు అయినా ఆయన విడివకుండా ప్రార్థించగలడు. ఆ 7 సార్లు ప్రార్థించిన తర్వాత మేఘము, వర్షము ఆ యొక్క స్థలమంతా నింపబడి వర్షం దిగి వస్తుంది. కాబట్టి మనం కూడా శ్రమ కలిగినప్పుడు మరలా మరలా ప్రార్థించాలి, ఆ సమస్య వెళ్ళే వరకు ప్రార్థించాలి. ఖచ్చితంగా నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన కలిగి, విజ్ఞాపన ఏ విధంగా ఉంటుందంట, బలము కలిగి ఉంటుందంట. ఖచ్చితంగా జవాబు, ఖచ్చితంగా సమస్య మారడము, గొప్ప విడుదల రావడము ప్రార్థన ద్వారా జరుగుతుంది. అయితే ఇక్కడ మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఆ శ్రమ సంతోషంగా మారే వరకు, ఆ సంతోషంగా మారినప్పుడు అతడు కీర్తనలు పాడవలను. ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? 14వ వచనం. అయితే ఇంకొక మాట, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. అయితే ఆ కాలంలో సంఘపు పెద్దలను పిలిపించవలను. అయితే సంఘపు పెద్దలను ఎప్పుడైతే పిలిపిస్తారో వారు ఏం చేస్తారంటే నూనె రాసి ఆ ఒక రోగి కొరకు ప్రార్థన చేస్తారు. అయితే మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. అయితే వీరేం చేస్తారంటే ప్రార్థన చేస్తారంట. ఇక్కడ ప్రార్థన విషయమై దేవుడు మనతో మాట్లాడుచు. ఆ నూనె రాసి ప్రార్థన చేస్తే అరే బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళు, ఈ రోగం వచ్చింది కదా అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ రోగము హాస్పిటల్కి వెళ్ళినా కూడా, వైద్యులు చూసినా కూడా, డాక్టర్స్ చూశారు కూడా, వారు ఏం చేశారంటే ఇది మా వల్ల కాదు, ఈ వ్యాధికి మందు లేదు, ఈ బీపీకి షుగర్కి మందు లేదు, నీ జీవితాంతము నువ్వు వాడాల్సిందే, కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే తప్ప అది పూర్తిగా పోదు అంటారు. అయితే ఇక్కడ నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుని ప్రార్థన ఏ విధంగా ఉంటుందంట? బలము కలిగి ఉంటుందంట. అయితే దేవునికి సాధ్యమే సమస్తము. అయితే ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో ఆ బీపీ కానీ, ఆ షుగర్ కానీ, ఇక మరలా ఎక్కువ కావడం, మరలా తక్కువ కావడము, ఇవన్నీ లేకుండా నీవు ఇక ఏది తిన్నా ఏం చేసినా అవన్నీ నార్మల్ ఉండే విధంగా ఎప్పుడు చెక్ చేసుకున్నా, ఎప్పుడు చూసినా కూడా అది నార్మల్గానే ఉంటుందంట. ఎప్పుడైతే రోగి విషయమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యము అక్కడ క్లియర్గా దేవుడు చూపించగలడు. అక్కడ అద్భుతము చేసి ఆ రోగిని స్వస్థపరిచి దేవుడు ఆ షుగర్ని నార్మల్కి, ఆ ఒక బీపీని సమస్తమును, అది మరణకైన రోగమైనా సరే, అది డాక్టర్లు ఇక చనిపోతావు, ఇక నీవు బతకవు అన్నప్పటికీ కూడా దేవుడు కార్యము చేయడానికి, ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అంటే ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి స్వస్థత నొందుతాడంట. క్లియర్గా ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు ఆ వ్యక్తి క్లియర్గా అద్భుత రీతిగా స్వస్థత నొందుతాడంట. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చాలా మంది అంటారు ఏ పాపం చేశాడో, పాపం వల్ల వచ్చిందేమో అనుకుంటారు. అయితే ఇక్కడ దేవుడు వారి పాపములను క్షమించి వారిని రోగములను స్వస్థపరిచి వారిని లేపుతాడు అంటున్నాడు ఇక్కడ. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎప్పుడైతే ప్రార్థిస్తావో రోగి గురించి, ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ మరణకరమైన రోగము,
ఆ బీపీలు, షుగర్లు, ఆ క్యాన్సర్ ఏదైనా కావచ్చు, దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని స్వస్థపరిచి, నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచి, అతన్ని లేపి, అతని పాపాలన్నీ క్షమించి దేవుడు ఒక సాక్షిగా అతను నిల్చోబెడుతుంది. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది పరిస్థితులను మార్చగలదు. ఏ సమస్య అయినా సరే దేవుడు అందుకే అన్నాడు, బలము కలిగినదై ప్రతి పరిస్థితిని మార్చగలదు. ఎవరికైనా శ్రమ కలిగి ఉందా, ఆ వ్యక్తి ప్రార్థన చేయవలను. విసుకక ప్రార్థన చేసినప్పుడు ఏలియా 3 సార్లు ప్రార్థించి విసిగిపోవచ్చేమో, కానీ అతను మరలా ప్రార్థించాడు. 4వసారి ప్రార్థించాడు, 5వసారి ప్రార్థించాడు, 7వసారి ప్రార్థించినప్పుడు గొప్ప మేఘము వర్షమునిచ్చి అక్కడ గొప్ప కరువంతా తీసివేశాడు దేవుడు. అలా కార్యములను దేవుడు చేయగలడు. కాబట్టి మనం విసుకక ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో ఎడతెగా ఉండి, నిలుకడగా ఉండి, ఆ ఒక ప్రార్థన ద్వారా గొప్ప స్వస్థతను మనం చూసుకోవాలి. కాబట్టి దేవుడు ఈ ప్రార్థన జీవితాన్ని ఈ రోజు నుంచి మనకు ఒక నూతన స్థాయికి మనల్ని తీసుకెళ్తున్నాడు. కాబట్టి ప్రార్థించి దేవుని ప్రతిరోజు మనం వేడుకొని ఆయన ఆశీర్వాదములను మనం పొందుకోవాలి. థ్యాంక్ యూ. ప్రార్థించుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య మీకే వందనాలు ప్రభా. ఎవరైతే ఇంకా ఆన్లైన్లో చూస్తున్నారో ప్రభా, వారి జీవితంలో సమస్యలలో ప్రార్థిస్తున్నారు, కానీ ఆ ప్రార్థన సరిపోవట్లేదు, ఇంకా ఎన్ని రోజులు ప్రార్థించాలి అని చాలా మంది అనుకుంటున్నారు. మరణకరమైన రోగములు, వ్యాధి, ఇంకా బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, ఇంకా మరణకరమైన కిడ్నీ ఫెయిల్యూర్, గుండె సమస్యలు, హార్ట్ అటాక్, ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్న వారిని ఇప్పుడే స్వస్థపరచండి, వారిని విడిపించండి. మూగ దయ్యాలను, చెవిటి దయ్యాలను ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అవునయ్యా, నువ్వు చెప్పావు ప్రభువా, నీ వాక్యము, అవును, మీరు ప్రార్థనించినప్పుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా స్వస్థ. మీరు ఒకరినొకరు ప్రార్థన చేయుడి, మీరు రోగుల గురించి ఒకరికొకరు ప్రార్థన, మీరు స్వస్థత నొందినట్లు ఇతరుల గురించి ప్రార్థన చేయమన్నావు ప్రభా. ఇప్పుడే ప్రార్థిస్తుండగా ప్రతి చెవుడిని నజరేయుడైన యేసు నామమున ఓపెన్ ద డ్రమ్స్, ఇయర్ డ్రమ్స్, ఇప్పుడే ఆ చెవుడు తెరవబడంగా కానీ ప్రార్థిస్తున్నాం, ఆ ఒక కళ్ళు తెరవబడంగా కానీ ప్రార్థిస్తున్నాం. ఐసైట్లో నార్మల్ తీసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అనారోగ్యమును స్వస్థపరచండి, ప్రతి వ్యాధిని, ప్రతి లేమిని అవునయ్యా ఇప్పుడే తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అవునయ్యా, గొప్ప కార్యాలు జరిగించండి, వారి జీవితాల్లో మెరుగైన గొప్ప ఆశీర్వాదములను కుమ్మరించండి, విడుదల దయచేయండి, గొప్ప సాక్ష్యాలను వారికి దయచేయండి. అవునయ్యా, నిశ్చయముగా మీరు పొందిన రోగముల చేత, మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత ఇప్పుడే ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, విడిపించండి. ఏ అనారోగ్యం కానీ, ఏ అప్పు కానీ ఉండడానికి వీల్లేదు. ప్రతి అనారోగ్యమును తీసుకోండి, ప్రతి సమస్య నుంచి విడిపించండి. అవునయ్యా, ప్రతి అవయవాన్ని ముట్టి స్వస్థపరచండి, తల నుంచి అరికాల వరకు గడలను కరిగించండి, హాస్తమాను తీసివేయండి, గడలను, వ్యాధిని, లేమిని తీసివేయండి, ప్రతి అనారోగ్యమును తీసివేయండి. అవునయ్యా, ఆస్తమాలు, కనుచూపులు సరళము చేయండి. ఏ పరిస్థితి అయినా, ఏ మరణకరమైన ఛాయలో ఉన్నా సరే ప్రభా, ఇప్పుడే విడుదల దయచేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.